ఈ పింక్ సాల్ట్ మంచిది అనుకోవటం అనేటువంటిది మూర్ఖత్వం అనేది చెప్తాను. ఎందుకనంటే ఈ అయోడైజ్డ్ సాల్ట్‌కి ఒక గవర్నమెంటు ప్రామాణికాలు ఉన్నాయి. దాన్ని బట్టి టెస్టింగ్స్ ఉన్నాయి. అయోడిన్ యాడ్ చేసి ఇస్తున్నారు. ఈ పింక్ సాల్ట్ అనేటటువంటిది సహజ సిద్ధంగా అక్కడ ఉన్నటువంటి సాల్ట్‌ని మనం తీసుకొచ్చి ఎక్కువ రేటుకి అమ్మటం జరుగుతూ ఉంటుంది. దానికి ఒక సరైనటువంటి ప్రామాణికాలు లేవు. దాంట్లో హెవీ మెటల్స్ ఉండే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పింక్ సాల్ట్ కంటే కూడా అయోడైజ్డ్ సాల్ట్ వాడటం మంచిది. అయోడైజ్డ్ సాల్ట్ కంటే కూడా సముద్రపు ఉప్పు వాడటం చాలా మంచిది. సముద్రపు ఉప్పు ఇవాల్టకు కూడా మీకు ప్రపంచానికి ఎక్కువ మందికి పరిచయం లేనటువంటి ఉప్పు ఏదో ఉందో చెప్పనా నేను? సెల్టిక్ సాల్ట్ అంటాం. ఈ సెల్టిక్ సాల్ట్ అనేటువంటిది స్పెయిన్‌లో సెల్టిక్ సముద్రం నుంచి ఈ ఉప్పుని చేస్తారనమాట. 86 మూలకాలు ఉన్నటువంటి ఉప్పు ప్రపంచంలో ఏదైనా ఉంది అనంటే గనక అది సెల్టిక్ సాల్ట్ మాత్రమే. అది ఎంత కాస్ట్లీ అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దాదాపు రూ. 2500 పెట్టి కేజీ ఉప్పు ఎవడన్నా కొనుక్కుంటాడండి? అది రూ. 2500 కాస్ట్లీ ఉంటుంది. మరి రిచ్ పీపుల్ సాల్ట్ అని అనాలా? లేకపోతే మనకు ఒక సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి సాల్ట్ అనాలా? అసలు దానికి అంత ఖరీదు ఉండడానికి గల కారణం మనం స్పెయిన్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోబట్టే దాని యొక్క రేట్ అంతలా ఉందా? లేకపోతే నిజంగానే 86 మూలకాలు ఉన్నటువంటి ఉప్పు ప్రపంచంలో అదే కాబట్టి దానికి అంత డిమాండ్ ఉందా అనేటువంటిది క్వెషన్ మార్క్ కిందే ఉండిపోతుంది. కుదిరితే గనక మీరు సెల్టిక్ సాల్ట్‌ని గనక వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ మూలకాలు ఉన్నటువంటి సాల్ట్ అయోడైజ్డ్ సాల్ట్ మన సెల్టిక్ సాల్ట్. సో ఈ అయోడైజ్డ్ సాల్ట్‌ని ఏదైనా సరే మనకి లెక్కలు తెలియకుండా వాడటం అనేటటువంటిది తప్పు. ప్రతి దాంట్లో క్వాలిటీ చూసుకుంటాం. అలాగే ఎంత కావాలో మనకు తెలుసు. ఒక్క సాల్ట్ విషయంలో తప్ప. సాల్ట్ తీసుకుంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే బీపీలొస్తాయి, షుగర్‌లొస్తాయి అన్న విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఎంత తీసుకోవాలి? ఉప్పు తగ్గించండి అని చెప్పే చాలా పెద్ద మనుషులు ఉన్నారు గానీ, ఎంత తీసుకోవాలని చెప్పే పెద్ద మనుషులు లేరు. 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. 2.5 గ్రామ్ ఐడియల్‌గా తీసుకోవచ్చు. 2.5 గ్రామ్ నుంచి ఎక్కువ రోజుకు గనక తీసుకోవటం మొదలుపెడితే గనక అది మీకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఉప్పు వాడకంలో చాలా తెలివిగా ఉండి, మనం తీసుకున్నటువంటి కేజీ ఉప్పు మన కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉన్నామో చూసుకోండి. దాన్ని బట్టి వాడకం ఎంతవరకు ఉందో చూసుకోండి. కాబట్టి దాన్ని బట్టి మన ఆరోగ్యం రేటు 1-10 అనుకుంటే మీరు ఉప్పు వాడే దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మనం డేంజర్ జోన్‌లో ఉన్నామా? గ్రీన్ జోన్‌లో ఉన్నామా? ఆరెంజ్ జోన్‌లో ఉన్నామా? అనేటువంటిది ఒక్కసారి అది మీకే వదిలేస్తున్నాను.